ఎలా ట్రయల్ కోర్టు భావిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఫైనల్గా కృష్ణ గారు ఏం జరగచ్చు అంటారు మొత్తం మీద ఈ కేసు విషయంలో? ఈ పరిణామమే తోనే సునీత అంటే ఇప్పటి వరకు ఆమె చాలా ఆవేదనతో ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా, లేకపోతే దాదాపు 1 year దాటింది, చాలా సందర్భాల్లో కూడా జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పి గతంలో హోమ్ మినిస్టరు అనితని కలిసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, అట్లనే న్యాయస్థానాలు సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్తోంది. ఇటీవల రక్షణ కావాలని చెప్పి కూడా ఆమె కోరడం జరిగింది, కడప ఎస్పీని కలిశారు. ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత సునీత యాంగిల్లో చూసినప్పుడు ఇదొక ప్రస్తుతం ఈ పరిణామం అనేది వారు ఎట్లా భావిస్తున్నారు, ఏం జరగచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా శ్రేయారి మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు అయితే 6.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదనేది సునీత చేస్తున్నటువంటి వాదన, ఆవేదన కూడా అదే. అంటే గత 5 ఏళ్ళు తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ఈ కేసులో కదలిక రాలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు కనుక విచారణ జరిగితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కనుక విచారణ జరిగితే అసలు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి నిందితులు కానీ లేకపోతే ఇతర సాక్షులు కానీ ఎవరు కూడా సహకరించారన్న ఉద్దేశంతోనే ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కోర్టును వేరే రాష్ట్రానికి, కర్ణాటక కానీ లేకపోతే వేరే రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి తెలంగాణకు కానీ మార్చాలని ఆమె స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టుకి ఈ కేసును పంపడం జరిగింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం, అన్ని కూడా సాగుతూ వచ్చాయి. అసలు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అందులో ప్రధాన నిందితులుగా A1 నుంచి A8 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కానీ, A8 గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో కానీ ఎంత తీవ్ర జాప్యం జరిగింది, సిబిఐకి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా సహకరించలేదు, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా ఇవి జరగట్లేదు అన్నది ఆవేదన. అయితే ప్రభుత్వానికి ఇక్కడ సిబిఐ కోర్టుకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం ఏదైనా కోర్టు ఏదైనా చెప్పి సహకరించమంటే ప్రభుత్వం ఇప్పుడు సహకరించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కనుక సిబిఐ ఈ యొక్క అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఒక క్షణంలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసాం పులివెందుల కోఆపరేటివ్ ఎలక్షన్స్ అక్కడ జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది. అక్కడ అవినాష్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత పరిణామాలు కూడా మనం చూసాం. సో ఆ విధంగా అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి దర్యాప్తు ఇప్పుడు చేస్తే ఇంకా ఎక్కువ అంశాలు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి అవసరం ఉంది అనేది సునీత చెప్తున్నమాట. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విచారించాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా విషయాలు తెలుసు. అసలు ఎందుకు హత్య చేశారు తన తండ్రిని, ఏ కారణం చేత హత్య చేశారు, ఈ హత్య చేస్తా వాళ్ళంతా చేయటమే కాకుండా వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు ఆయన ఎక్కడ అడ్డం పడతారు, తర్వాత అక్కడ ఆ సీట్లన్నింటినీ కూడా షర్మిలకు ఇవ్వటం, ఎంపీ సీట్లు షర్మిలకు ఇస్తారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సహకరించాడు తన తండ్రి హత్యకి అన్న విషయం కూడా బయటికి రావాలన్నది ఆమె చెప్తున్నట్టు మాట. అందుకే ఆ విషయాన్ని పదే పదే ఈ యొక్క 6 నెలల గడువు కారణంగా ఆ యొక్క దర్యాప్తును అషప్ చేసింది సిబిఐ. కానీ నిదానంగా ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి విచారించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అనే విషయం సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నప్పుడు మరి ఆయన ఎందుకు విచారించలేదు? ఆయన అప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి విచారించలేకపోయినా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సీఎం గా లేడు కాబట్టి ఎందుకు విచారించదు అన్నది ఆమె అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా రేపు మళ్ళీ ఈ యొక్క ట్రయల్ కోర్టులో ఆమె తన పిటిషన్ లో పెట్టే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈసారి అంటే వేగవంతం అయితే కావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ విధంగా మళ్ళీ తదుపరి దర్యాప్తు అంటే మళ్ళీ ఒకవేళ తదుపరి దర్యాప్తు చేయాలని రేపు ట్రయల్ కోర్టు కూడా చెప్పింది అనుకోండి, సిబిఐకి ఆదేశాలను కనుక జారీ చేస్తే మళ్ళీ ఆ పార్టీ అంటే ఎవరైతే బాధితులు ఉంటారో తనకు వ్యతిరేకంగా ఈ తీర్పు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేస్తారు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తారు. ఈ చెయ్యాలా వద్దా అన్న దాని మీద ఇంకొక 1-2 సంవత్సరాలు ఢిల్లీ డైలింగ్ అవకాశం ఉంటుంది, డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా కొంతమంది న్యాయవాదులు చెప్తున్నట్టు అనమాట. ఇప్పుడున్నటువంటి దాంట్లోనే విచారణ జరిపి తదుపరి కావాలంటే ఈ దీంట్లో తీర్పు వచ్చిన తర్వాత కావాలంటే మిగతా విషయాలు కూడా చర్చించుకోవచ్చు, లేదా విచారణ సందర్భంగానే ఏదైనా చేసుకోవచ్చు, అప్పుడు ఆదేశాలు జారీ చేయించవచ్చు.
అప్పుడు ఏదైనా ఇది చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని కూడా ముందు విచారించి ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసి ఆ తర్వాత విచారణ జరిపించాలంటే ఈ కేసు ఇంకా ఒక 4-5 ఏళ్ళు లాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందులో సిద్ధహస్తుడు. ఈ పిటిషన్ తన పైన ఉన్నటువంటి కేసులు కానీ, తనకు సంబంధించినటువంటి కేసులు కానీ సుప్రీం ముందుకు వెళ్ళని కూడా చేయడంలో సిద్ధహస్తుడు. సిబిఐ తన పైన సిబిఐ కేసులు మనం చూసాం. ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు, ఎంతమంది సాక్షులను విచారించాల్సి వచ్చింది, తర్వాత ఎంతమంది న్యాయమూర్తులు విచారణ పూర్తి చేసి తీర్పిచ్చే సందర్భంలో, తీర్పు ఇవ్వాల్సిన సందర్భం, విచారణ పూర్తి చేసిన తర్వాత తీర్పు జడ్జిమెంట్ వాయిదా వేసి తర్వాత రిటైర్ అయిపోతారు, లేదా మధ్యలో వేరే దానికి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అలాగే 6 జడ్జీలు ట్రాన్స్ఫర్ అయ్యారు, మనం చూసాం. సో ఆ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఇది అంత తేలిగ్గా ముగుస్తుందా విచారణ అన్నది కూడా అనుమానంగా ఉంది. సో ట్రయల్ కోర్ట్ ఏం చెప్తుంది, ఒకవేళ సిబిఐ తదుపరి దర్యాప్తు చేయాలి, ఒక 2 నెలలు లేకపోతే ఒక గడువు, ఒక కాల పరిమితి నుంచి కనుక సిబిఐకి ఆదేశిస్తే, ఆ ఆదేశించిన తర్వాత దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ నిందితులు మళ్ళీ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తారు. హైకోర్టులో కూడా పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. సో ఇది కొంత జాప్యం అయితే జరిగే అవకాశం ఉంటుంది. కానీ జాప్యం జరగకుండా ఉండాలంటే ఈ మొత్తం కేసులో ఒక రోజు అంటే సుప్రీంకోర్టు మానిటరింగ్ లో ప్రతిరోజు విచారణకైతే ఆదేశాలను జారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తానికైతే మనం స్పష్టంగా ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. సిబిఐ ఈ కేసును మళ్ళీ కూడా విచారణ కొనసాగించేందుకు సిద్ధమండం అనేది ఒక కీలకమైన పరిణామం. దాంతోపాటుగా ట్రయల్ కోర్టులో దాఖలు చేసుకొని అప్పీల్ చేసుకునే దానికి 4 వారాలు 2 వారాల సమయం వస్తే 8 వారాలు అంటే దాదాపు 2 నెలల వ్యవధిలోనే మొత్తం దీనిపైన విచారించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ దశ అయితే మాత్రం దాటే అవకాశం ఉంటుంది. అయితే విచారణ కొనసాగించాలని చెప్పి ఆదేశిస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ విచారణ అవసరం లేదంటే మళ్ళీ ఎవరు అప్పీల్కి వెళ్తారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో జరిగే అంశాలు కాబట్టి ఫర్దర్గా ఏం జరగబోతోంది అనేది మాత్రం ఆసక్తికరమే. కానీ ఏదేమైనా సుప్రీంకోర్టులో ఇవాళ వచ్చినటువంటి నిర్ణయం అయితే, జరిగిన పరిణామం అయితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలు, ఎవరైతే సూత్రధారులు, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వారందరిలో కూడా ఆందోళన కలిగించే అంశమే. మళ్ళీ సిబిఐ రంగంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భయం అయితే కలిగించబోతున్నది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.